ఓకే. సో, ద లాస్ట్ మినిట్. సో, 'బిగ్ బాస్' విన్నర్‌ని అనౌన్స్ చేసే మూమెంట్‌లో సో, ఒక పక్క గౌతమ్, ఇంకో పక్క మీరు. అండ్ ఆ మూమెంట్‌లో సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయి గౌతమ్ చేయి పట్టుకున్నప్పుడు, నా చేయి పట్టుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఆమె విన్నర్ అనిపించింది. నాట్ అ ట్రోఫీ విన్నర్. జనాల దృష్టిలో. బికాస్ అక్కడి దాకా అంతమందిలో నన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది నాకు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. నేను గెలుస్తానని తెలియదు అప్పటిదాకా. నేను టాప్ 2కి వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ. నేను నాకు సార్ కూడా అదే చెప్పాను. నేను ఓడిపోయినా పర్లేదు సార్, ఆ స్టేజ్ మీద వెళ్ళాలి నాకు చాలు. దట్ ఈస్ మై మోటివ్. ఎందుకంటే నాకు ఆల్రెడీ హ్యాపీగా ఉంది. ఒకటి ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, నేను బయటకు వచ్చేస్తున్నాను, అదొక హ్యాపీ. దానికన్నా ఎక్కువ జనాలు నన్ను అక్కడి దాకా ఇష్టపడ్డారు, నన్ను నించోబెట్టారు అక్కడ దాకా, అదొక హ్యాపీనెస్. అండ్ అప్పటిదాకా నేను నవ్వుతూ ఉంటా. ఇఫ్ యూ సీ దట్ ఎపిసోడ్, చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా, ఉట్టి అమ్మ నేను గెలిచాను అని. ఎందుకంటే నేను నవ్వుతుంది ఏంటంటే నేను ఇక్కడి దాకా వచ్చి నేను హ్యాపీ అని నవ్వుతూ ఉంటాను తల దించి. అది ఉంది యాక్చువల్లీ వీడియో చూసాను నేను. అది యాజ్ సూన్ యాజ్ సార్ నా చేయి ఎత్తంగానే నాకు నా చేయ నాదా అనే ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఇట్ ఈస్ ఎ మిరాకిల్. అంటే బేసికలీ నేను ఎంతో మంది డ్రీమ్స్ని ఐఎమ్ లివింగ్ ఇన్ ద డ్రీమ్. యాక్చువల్లీ నా ప్లేస్లో చాలామంది రావాలని అనుకుంటారు. అంటే నా ప్లేస్ గొప్ప అని కాదు, కొంతమందిదైనా ఐ వాంట్ టు బీ ఒక రోజు నేను అలా ఉండాలి అనుకుంటారు. ఆ ఆ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎంతవరకు నా 100% ఇవ్వగలుగుతానో నేను ఇవ్వాలి యాజ్ అ పర్సన్. ఎంతోమంది డ్రీమ్స్ని నేను జీవిస్తున్నానంటే తెలుసో తెలియకుండా సమ్వన్ ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీ. సో ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ యాజ్ అ సొసైటీ మెంబర్. లైక్ ఈ జనాల్లో ఒక్కడు అన్నప్పుడు నన్ను చూసి నేర్చుకున్న ఫ్యూచర్లో నా పిల్లలు కూడా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. సో అచ్చా. బిగ్ బాస్ 8లో సో మీరు స్టార్టింగ్ నుంచి సో మీతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్ స్టార్టింగ్ నుంచి వస్తూ గేమ్ ఆడుతూ అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మధ్యలో సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చి సో సెకండ్ ప్లేస్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ గారు. సో సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఏంటంటే సో హాఫ్ వేలో మొదలుపెట్టిన వాళ్ళకి మేము స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ద డిఫరెన్స్ అనేది లేదా అని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకేమనిపించలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అ గేమ్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరికి పాయింట్అవుట్ చేసి మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు అది ఇది అని చెప్పలేదు. బట్ యా, ఒక్క చోట నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళకి ఆపర్చునిటీ నేను ఇవ్వడం ఇష్టపడతా. దాని మధ్యలో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీకు కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, నాకు కావాల్సిన వాళ్ళకి నేను చేస్తానని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చిన తప్పు నేను ఎప్పుడు చెప్పను కూడా. ఇట్స్ ఎ ప్రోసెస్, ఇట్స్ ఎ గేమ్ షో. నేను చెప్పాను కదా, అదొక పార్ట్ లైఫ్ అన్నట్టు తీసుకున్నాను. లైఫ్లో కూడా మధ్యలో చాలామంది వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ లైఫ్లో కూడా అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. మీ లైఫ్లో ఉంటారు ఆబ్వియస్లీ, ఎవ్రీ వన్స్ లైఫ్లో ఉంటారు. మీ స్కూల్ ఫ్రెండ్స్లో ఎంతమంది ఇంత క్లోజ్గా ఉన్నారు? మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ చాలామంది ఉంటారు. మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ దేని గురించి? ఎవ్రీథింగ్. ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అంతే కదా. లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు అమ్మ నాన్న నేను తప్పు చేశాను అనగానే ఆ తప్పును ఒప్పుకునైనా గిట్ట ఒప్పుకుంటారు కదా నా బిడ్డ అని. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఎక్స్పెక్టేషన్స్ కన్నా యాక్సెప్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఫ్రమ్ మై దృష్టిలో. అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ వాల్యూస్ అంటే బోత్ సైడ్. చిన్నోడు పెద్దోడు సో ఈ యొక్క మాటలు కానీ సో బయట మీరు సోనియా గారు అండ్ పృథ్వీ సో మీరు ముగ్గురి యొక్క కెమిస్ట్రీ ఏంటి అసలు? మనం కనెక్ట్ అయ్యాం అలా. పెద్దోడు అంటే నేను పెద్ద కొడుకు అని, చిన్నోడు అంటే ఆడు చిన్న కొడుకు అని. షీఈ్ బిగ్ సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ అన్ మదర్. సో మన దృష్టిలో అదే. ఇంకా నలుగురు కనుక ఏం కనిపిస్తుంది దానికి మేము ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఫర్ దట్. అంటే ఫుటేజ్లో అక్కడ బయట ప్రేక్షకులకు చూపించే ఫుటేజ్ అనేది అది తక్కువ, అండ్ మీరు చూపించింది చాలా ఉందనా లేకపోతే ఏంటి అసలు? మీరు చూపించింది చాలా లేదు, మాది బాండింగ్ సరిగా మీరు చూడలేదేమో అని. గంట ఎపిసోడ్ చూస్తారు, 24 గంటలు మేము ఉంటాం. సినిమా చూడకుండా ట్రైలర్ చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఇంకేం చెప్పగలుగుతా? అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులు కూడా ఆ ట్రైలర్ చూసే కదా మిమ్మల్ని కూడా సో విన్నర్ అనేది చేశారు. అదే ట్రైలర్ చూసి కొంతమంది నన్ను తిట్టుకున్నారు కూడా కదా. సో ఆ తిట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇష్టపడే వాళ్ళు ఎంతైనా ఇష్టపడతారు భయ్య. మా వాడు అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నించున్నారు, నా తప్పున లేకపోయినా. చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్రెండ్షిప్స్ నాకు ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు కూడా నా కోసం ఏదైనా సరే వాళ్ళకి అవ్వకపోయినా నించుంటారు. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ ఇస్.
ఇట్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ బాయ్, ఇట్ హ్యాపన్స్ బిట్వీన్ అ బ్రదర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సిస్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాక్సెప్టెన్స్ అదే అక్కడే ఉంది. అంటే బయటికి వచ్చిన తర్వాత సోనియా గారితో బాండింగ్ ఎలా ఉంది? మాట్లాడతాను, వీ కీప్ టాకింగ్. ఓకే. బట్ ఆ మ్యారేజ్కి వెళ్ళేది బికాజ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అందుకే నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఏమైనా ఇవ్వాలా అని అడిగారు, ఆ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వలేదు, ఇవ్వాలి వెళ్ళి అని. సో నేను కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్ళుకో. అక్కడ అందరు కలిశారు కానీ మీరు మాత్రం లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే.